చేయమన్నది వనవాసమును చేయమన్నది. కైకా, ఎంతకు తెగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలకుల సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఇప్పుడు అడిగాను. అడుగుతున్నది ఎప్పుడు అని కాదు, ఏమిటి అని. రఘువంశవర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతునికి పట్టాభిషేకమా? రాముడుండగా భరతునికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాను నేను. అందుకే రాముడు జటావల్కాలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. రామయ్య కరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిని కాబట్టే నా బిడ్డని గురించి ఆలోచించాను, కాదంటే విషం తాగి చేస్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజును చేస్తాను. కానీ నన్ను నా రాముణ్ణి వేరు చేయకు, వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినే మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీరు పుత్రవాత్సల్యానికి బానిసై చేసిన భాషలు తప్పుతారా? ఓసి దుష్ట, ముద్దుల భార్యవని నెత్తులెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని నోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేనెలా చెప్పగలను? తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో ఓలలాడుతున్న అయోధ్యవాసులకు నా ముఖం ఎలా చూపించగలనే? పాతకి ఎలా చూపించగలను? దేవి, మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభకు గురైనారు. ఎప్పుడో మీ తండ్రి గారిచ్చిన 2 వరాలు నేనిప్పుడు కోరాను. మొదటిది భరతుడికి పట్టాభిషేకం, రెండవది 14 ఏళ్లు నీకు అరణ్యవాసం. ఇచ్చిన వరాలు కాదనలేక, నీతో ఆ మాట చెప్పలేక అమ్మను మించిన అమ్మవు. నీ సోదరి, ఏమిటా నెత్తురు? ఎక్కడ నీ ముక్కు? ఏమైంది నీ చెవులకు? ఆ నరుడు తరిగి తరిమేశాడు. నరుడా? సూపులకు నరుడే, చేతలకు యముడు. ఊరు అయోధ్యట, పేరు రాముడట. ఉండేది కానలోనైనా ఖండకోవరం కొండంతుంది. కాకి ముక్కుకి దొండ పండులా ఉండే వాడి పెళ్ళం సొగసు చూడాలిరా అన్నా. అట్లాంటి అందగత్తెను అప్పున చేర్చుకొని నీ బతికెందుకు, నీ లంకెందుకు? కాల్సనా దాన్ని తెచ్చి నీ కానుగ్గా ఇద్దామనుకున్నాను. ఇంతలో దాని మరిదట ఆడడ్డుపడి కసుక్కున ముక్కు చెవులో కోసి చెల్లు నీకు తిక్కున్న చోట చెప్పుకో అన్నాడు. చాలు చెల్లెలా, చాలు. ఇంతటితో ఆపు. నీకు జరిగిన పరాభవం మా సమాజానికి దారుణముగమాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు. సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు. అతను చూసి సీతని అపహరించే రావణుడు. కరడి నడుమలంకలోన కలికి సీత నుంచి తనకు గుండె రాకాసుల కాపలాగా ఉంచి. క్షమించు రామా, మరణమే నాకు శరణం. ఆగుమాగుము తల్లి, నీ అనుగు భర్త రామభద్రుండు విచ్చేసి రణమునర్చి రావణుని చంపి భూమాత దేవగణము పరవశం వంద నిన్ను చేపట్టునమ్మా. నిజం తల్లి, నేను రామదూతని, పేరు హనుమ. అడుగడుగునా రాక్షసమాయలతో విసిగి వేసారిపోయిన నేను నీవు రామదూతవని నమ్మలేకపోతున్నాను. ఈ ఎంగుళీయకమైన ఈ సందేహానికి సమాధానం హనుమా, నా
స్వామి ఈ హృదయాధినాథుడైన రామయ్య తండ్రి కపినాథుడైన సుగ్రీవుని సేవలందుకుంటూ ఈ ధ్యాస శ్వాసగా జీవిస్తున్నాడు తల్లి. చల్లని కబురు చెప్పావు. నీ రుణం. సీతమ్మ తల్లి, అంత మాట అనకు. ఆ రావణాధుడు నీ గురించి అన్న ప్రతి మాట విన్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడం నేను సహించను. సూర్యోదయం కాకముందే నిన్ను స్వామి దగ్గరికి చేరుస్తాను. ఆ భుజస్కంధాలను ద్రోహించు తల్లి. హనుమ, నీ స్వామి భక్తి చిరస్మరణీయమైనది. అయినా దొంగతనంగా నన్నపహరించి తెచ్చిన ఆ దుష్టుని సంగ్రామ రంగంలో చంపి నా భర్త చెరవిడిపించే వరకు నేనే బాధలు భరించక తప్పదు. వీరపత్నిగా అది నా ధర్మం. నీ ధర్మదీక్షకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా ఈ చూడామణిని స్వామికి అందజేయి. మరి స్వామివారికి నీ సందేశం? నా సందేశం స్వామివారికి కాదు. నను తల్లిగా శ్రీరాముని జనకునిగా ఎంచి కొలుచు సౌమిత్రిని నేననిన ప్రతి మాట ఫలితము అనుభవమున తెలుసుకొంటిననుమా హనుమా. ఆ మాటలు తలపోయక నా మానము కావు మనుచు నా మాటగా మా రామానుజులకు తెలుపుము మామగహితమభిలషించు మారుత తనయా. నాకు సెలవు తల్లి. క్షేమంగా వెళ్ళిరా. చిన్న మనవి, ఆకలిగా ఉంది. అలా వనంలోకి వెళ్ళి కాయో పండు ఆరగించి వెళ్తాను. ఆరగించి వెళ్తానని అల్లరి చేయవుగా. మన బలం వైద్య వర్గానికి తెలియాలంటే కాస్త అల్లరి అవసరమే తల్లి. వానరరాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి వాయువేగమున వానర సైన్యము హడలికి వాడని కట్టెరా రామభద్రుడా రావణు తల పడగొట్టెరా మునమున చేరిడి కులసతి సీతని దూరమురా. జన్మనెత్తినందుకు ఇటువంటి వాణిని చంపుటయో లేక వాని చేతిలో చచ్చుటయో ఘనత. రామభద్ర, ఈ లంకా చేసిన శౌర్య పరాక్రమం చూద్దు గాని అందుకో బాణం. అందుకోలేక కాదు, కానీ పౌలస్త్య బ్రహ్మగా ప్రజల నాల్కల మీద నర్తనం మాడు ఉన్నతుడవీవు కైలాసగిరినెత్తి కాలకంఠుని మెప్పుబడసిన అసమాన భక్తుడేవు అష్టదిక్పాలుర నడలించి వాకిట నిలిపి సేవలు గున్ననేతవేవు ఖ్యాతిగాంచిన రాజనీతిజ్ఞుడవే కాక వేద శాస్త్ర పురాణ వేత్తవేవు అంతవాడవు కాన నాలుగు సతిని అపహరించి నాగము నిన్నంటకుండా చెప్పుచుంటి నిహితవు నీ తప్పెరింగి సీత నర్పింతువేని రక్షింతు నిన్ను. వినుమో రాఘవ, బద్ధ శత్రువగునన్ ద్వేషింపక ఈ రీతి నా ఘనతం చాటిన నీ ఉదారతకు నే కావింతు జోహారు. అయినను సీతన్ విడనాడి నీ శరణమున్ నా జన్మలో వేడ ఈ అనిలానే విజయమ్మో స్వర్గఫలమో ఆశింతు నిశ్చింతగా.
రావణ, నీ రథసారథి నేల కొరిగాడు. నీవా అలసిపోయావు. నిస్సహాయ స్థితిలో ఉన్న నీతో యుద్ధం చేయటం క్షత్రియ ధర్మం కాదు. నేడు పోయి రేపు రమ్ము. సచివ సామంత సహోదర పుత్ర మిత్ర దండనాయకులతో నిత్య తేజో విరాజమానమై విలసిల్లిన సభా మండపము ఈనాడు శ్మశాన వాటికను తలపిస్తున్నది. ఇంతటి చావులు చూసి బ్రతుకుడికా నేను మరణము లేకుండా వరములు పొందినది. సుతులు, హితులు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ అస్తమించాక ఇక నేనెవరి కోసం జీవించాలి? ఎందుకు జీవించాలి? లేదు, జీవించాలి. నా కోసం అసూలు బాసిన ఆత్మీయుల ఆత్మశాంతి కోసం, ఆ రాముణ్ణి వధించడం కోసం నేను జీవించి తీరాలి. మార్తాండ, ప్రతీకార జ్వాలతో నా హృదయం దహించుకుపోతోంది. తక్షణమే ఉదయించు. హర హర మహాదేవ. రావణ, ఇంత వినాశనం వీక్షించాక కూడా నీలో మార్పు రాలేదంటే అప్పుడు ఈ హితోపదేశం. అగ్రహోదగ్రుడని నీ దశకంఠుని ఎదిరించే ధైర్యం లేక వంతలు ఎదుగుతున్నాం. ఇక ఆలస్యానికి తాము లేదు. ఇప్పుడే నీ చావో నా చావో తేలిపోవాలి. అజ్ఞాదా, శిరశ్ఛేదనతో మా అన్న చావు. అతని ప్రాణం నాదిలో అమృత భాండంలో నిక్షిప్తమై ఉంది. మాతృద్రోహి, ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావు. వెన్నుపోటుకు నాంది పలికావు. రావణ, వీరులకు మరణం లేదు. గతించిన దానికై చింతించకు. వైకుంఠవాసివై వర్తిల్లు. శ్రీరామచంద్ర, నువ్వు కారణ జన్ముడివని తెలియక నీతో వైరం కొని తెచ్చుకున్నాను. ఫలితం అనుభవించాను. నన్ను మన్నించు రామా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష? ఎవ్వరికి పరీక్ష?
परीक्षा अयो निज की यवनिज का अग्नि परीक्षा दशरथुनी कोडलिका धर्म परीक्षा जनकुनि कूतुरिका अनुमान परीक्षा रामुनि प्राणानिका जानकी देहानिका सूर्युनि వంశానికా ఈ లోకం నోటికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష అగ్గిలోకి దూకే అవమానముతో సతీ అగ్గిలోకి దూకే అవమానముతో సతీ నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణవిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగా